ఏంటిది? బంగారు గొలుసు, చెవిదిద్దులు. అది కనిపిస్తుంది, నాకెందుకు ఇస్తున్నట్లు? ఇవమ్మేసి ఆటో కొనండి. డబ్బులు చాలకపోతే మిగతా డబ్బులు నెల నెల కొంచెం కొంచెం కడతామని చెప్పు. నువ్వు చేస్తుంది నాకేం నచ్చట్లేదు. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? నేనేం చేశాను? ఇలా నగలివ్వడం, అమ్మి ఆటో కొనడం తప్పు కదా? తప్పే ఉంది సీనయ్య. నీ నగలమ్మి నాకు ఆటో కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి కొంతకాలం పాటు ఏదో ఒక పని చేస్తాను. ఏం చేస్తావు? పొలం పనికి కూలీగా వెళ్తాను, లేదంటే మూటలు మోస్తాను. గీదంతా ఎందుకు? ఏదో ఒక పని చేస్తానుగా. ఇది ఒకరి కింద బతకడం అవుతుంది. అదే ఆటో కొంటే మన బతుకు మనం బతుకుతున్నట్టు అవుతుంది. అది నీకు గౌరవంగా ఉంటుంది. నీ నగలు అమ్మితే నా గౌరవం నిలబడుతుందా? ఇదే నగలు అత్తమ్మిస్తే ఇలాగే తీసుకోను అని చెప్పగలవా? ఇప్పుడు అమ్మ ప్రసక్తి ఎందుకు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అత్తమ్మిస్తే తీసుకుంటావా లేదా? సరిగ్గా చెప్పు. తీసుకుంటాను. మరి నేనిస్తుంటే ఎందుకు తీసుకోవు? అమ్మ వేరు, నువ్వు వేరు. అమ్మ కంటే ఈ ప్రపంచంలో ఏ బిడ్డకైనా ఎవ్వరూ గొప్ప కాదు. అమ్మ ఉన్నత స్థానం అమ్మదే, కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. కాని ఒక మగవాడికి అమ్మ ప్రాణం పోస్తే ఆలి ప్రాణం ఇస్తుంది. అంటే ఏంటి? మగవాడి జీవితంలో అమ్మది మొదటి స్థానమైతే భార్యది రెండో స్థానమనే కదా అర్థం. అమ్మ తన బిడ్డ కష్టపడకూడదు అని ఆలోచిస్తుంది. భార్య తన భర్త కష్టపడుతుంటే మనసొప్పక ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. గిట్లా మాటలు చెప్పి నగలివ్వాలని ప్రయత్నించొద్దు పద్మావతి. ఇంకా ఇలా మాట్లాడుతున్నావంటే అమ్మకి భార్యకి ఉన్న వ్యత్యాసం ఇంకా అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. తీసుకో అన్నా. ఇవాళ తీసుకుంటున్నామని బాధపడకుండా రేపు వీటికి రెట్టింపు నగలు వదినికి కొనివ్వగలవన్న విషయం నువ్వు మర్చిపోతున్నావన్నా. మీరిద్దరూ ఎన్నైనా చెప్పండి, తన నగలు నేను తీసుకోనుగాక తీసుకోను. నీ నా అని విడదీసి మాట్లాడతావేంటి? కష్టసుఖాలు కలిసి పంచుకుంటేనే ఆనందం, తృప్తి ఉంటాయి. అయినా ఈ నగలు నాకు అర్థం ఇచ్చినవేగా. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా అత్తమ్మ నీకు సహాయం చేస్తుందన్నమాట. ఏమో, నా మనసు అంగీకరించడం లేదు పద్మావతి. సీనయ్య, నా మాట విను, తీసుకో. నాకిష్టం లేని పని నా చేత చేయించాలని చూడకు. నేను బాధపడుతూ ఇస్తే అది తప్పు, కానీ నేను సంతోషంగా ఇచ్చాను. ఇవి తిరిగివ్వాలని చూస్తే నేను చాలా బాధపడాల్సి వస్తుంది. గది కాదు పద్మావతి. ఇంకేం మాట్లాడుకు. కృష్ణ, మీ అన్నయ్యని తీసుకెళ్లి ఆటో పంచుడు. అలాగే వదినా. అన్నా రా.